సెలవులు అయిపోయినా వాటి జ్ఞాపకాలు మాత్రం ఇంకా పిల్లల మనసుల్లో తాజాగా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అందరికీ ఒకే ఆసక్తి, ఎవరు సెలవుల్లో ఏం చేశారు అని. ఏరా కార్తీక్, సమ్మర్ హాలిడేస్ ఎలా గడిచాయి? ఏం చెప్పండ్రా, ఉదయం మ్యాథ్స్ ట్యూషన్, మధ్యాహ్నం కోచింగ్ క్లాస్, సాయంత్రం కోడింగ్ క్లాస్, వీకెండ్ స్పెషల్ టెస్ట్లు. సెలవులు ఎప్పుడు మొదలయ్యాయో ఎప్పుడు అయిపోయాయో కూడా తెలీదు. అయ్యో, నా పరిస్థితి కూడా దాదాపు అంతే. నాకు క్రికెట్ అకాడమీ, రోబోటిక్స్ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అన్నీ అయిపోయేసరికి సెలవులు కూడా అయిపోయాయి. అయితే వరుణ్, నువ్వేం చేసావు హాలిడేస్ లో? అయ్యో, ఎక్కడి నుండి చెప్పాలి? ఈసారి హాలిడేస్ మాత్రం సూపర్ గా గడిచాయి. మేమంతా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం. నిజంగా? ఆ తర్వాత? అక్కడికి వెళ్ళగానే మొదటి రోజే మాకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. ఉదయం లేవగానే ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, అందరం బయటికి పరిగెత్తేవాళ్ళం. మా బావలు నాకు తాటి బండి చేయడం నేర్పించారు. తాటికాయలతో బండి చేసి ఊరంతా రేసులు పెట్టుకున్నాం. ఎవరి బండి ముందుగా గమ్యానికి చేరుతుందో అని పోటీ పడేవాళ్ళం. ఒక్కోసారి నేను గెలిచేవాణ్ణి, ఒక్కోసారి వాళ్ళు గెలిచేవారు. అద్దిరిపోయిందిరా. ఒకరోజు తాటి బండ్ల రేస్ కూడా పెట్టుకున్నాం. మా బావలందరూ తమ తమ బండ్లతో రెడీ అయ్యారు. నేను కూడా చాలా స్టైల్ గా నిలబడ్డాను. తర్వాత ఎవరు గెలిచారు? మొదట నేను గెలుస్తాననుకున్నాను, కానీ నా బండి మధ్యలో ఒక రాయి తగిలి పక్కకు తిరిగిపోయింది. నేను మాత్రం గెలిచాననుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. అంటే అందరూ వెనకాల నుంచి అరే వరుణ్, నీ బండి ఇక్కడే ఉంది అని అరిచారు. అందరూ నవ్వి నవ్వి పొర్లిపోయారు. కానీ తర్వాత రేస్లో మాత్రం నేనే గెలిచా. అప్పుడు నేనే ఛాంపియన్లా పోజులు కొట్టా. తర్వాత కర్ర బిళ్ళ. మధ్యాహ్నం ఎండలో కూడా ఆగేవాళ్లమే కాదు, ఎవరు ఎక్కువ దూరం కొడతారా అని పోటీ పడేవాళ్లం. నేను ఆ ఆట వీడియోలో మాత్రమే చూశాను. మేమైతే రోజూ ఆడాం. ఒకరోజు మామిడి తోటకి వెళ్ళాం. మా బావ చెట్టు మీదకెక్కి కాయలు కోస్తుంటే మేమంతా కింద నిలబడి పట్టుకుంటున్నాం. అన్నీ పట్టుకున్నారా? అయ్యో లేదు, ఒక కాయ నేరుగా నా తల మీద పడింది. అబ్బో! అందరూ నవ్వుతుంటే నేను మాత్రం ఈ మామిడికాయ నాదే అని పట్టుకొని పారిపోయా. తర్వాత అందరం చెట్టు కింద కూర్చొని ఉప్పు కారం అద్దుకొని తిన్నాం. ఎవరిది పెద్ద ముక్క అని పోటీ పడేవాళ్ళం. ఇప్పుడే నోరూరుతోంది. ఇంకా వినండి, ఒకరోజు అమ్మమ్మ కొత్త ఆవకాయ పెట్టింది. మధ్యాహ్నం అందరం వరుసగా కూర్చున్నాం. అమ్మమ్మ వేడి వేడి అన్నంలో ఆవకాయ కలిపి ఒక్కొక్కరికి ముద్దలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే మా అందరికి పెద్ద ముద్ద కావాలి, అందుకే అందరం చేతులు ముందుకు చాపేశాం. నువ్వు? నేను ముందున్నా. అమ్మమ్మ నవ్వుతూ అందరికీ సమానమే అని చెప్పింది. తిన్నాక కూడా మేము ఆగలేదు. ఇంకో ముద్ద అని అమ్మమ్మ వెనకాల తిరిగాం. అబ్బా, ఎంత బాగుంటుందో! చాలా బాగుందిరా. అది తింటూ అందరం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నాం. సాయంత్రం అయితే చెరువుకి వెళ్లేవాళ్ళం. మొదటి రోజు నేను మాత్రం ఒడ్డునే నిలబడ్డా. భయం వేసిందా? కొంచెం కాదు, చాలా. అయితే నీళ్ళలోకి ఎలా దిగావు? మా అన్నలు ఏమీ కాదని చెప్పి నన్ను నెమ్మదిగా దించారు. మొదట చేతులు కాళ్ళు గజిబిజిగా కొట్టా. అందరూ నవ్వారు. కానీ 3 రోజులు గడిచేసరికి నేను బాగా ఈత కొట్టడం నేర్చుకున్నా. చివరి రోజైతే నేను ముందుగా చెరువులోకి దూకేశా. వావ్! అప్పుడు అందరూ నాకే చప్పట్లు కొట్టారు. అంతేకాదు, తాటి ముంజలు తిన్నా, ఈతకాయలు తిన్నా, పొలాల్లో తిరిగా, దూడలతో ఆడుకున్నా. రాత్రైతే డాబా మీద మంచాలు వేసుకునేవాళ్ళం. తాతయ్య కథలు చెప్పేవాడు. కథ వింటూ వింటూ ఎప్పుడు నిద్రపోయే వాళ్ళమో కూడా తెలీదు. వరుణ్, నేను సెలవుల్లో చాలా క్లాసులకు వెళ్ళాను, కానీ నువ్వు మాత్రం నిజంగా సెలవులు ఎంజాయ్ చేసావురా. అవును, మేము చాలా విషయాలు నేర్చుకున్నాం, కానీ నువ్వు మాత్రం చాలా జ్ఞాపకాలు సంపాదించుకున్నావు. వచ్చే సమ్మర్కి నేను కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను. నేను చెరువులో ఈత కొడతా, తాటిబండి తోలుతా, మామిడికాయలు కోసి తింటా. అయితే వచ్చే సంవత్సరం మీ కథలు కూడా నేను వింటా. పిల్లలకు చదువు అవసరం, నైపుణ్యాలు కూడా అవసరం. కానీ బాల్యం ఒక్కసారే వస్తుంది. తాతయ్య కథలు, అమ్మమ్మ ముద్దలు, చెరువు ఈతలు, మామిడి తోటల అల్లర్లు ఇవి పుస్తకాలలో దొరకవు. మన మూలాలను తెలుసుకోవటం,
మన కుటుంబంతో సమయం గడపటం, ప్రకృతిని దగ్గరగా అనుభవించడం కూడా బాల్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఎందుకంటే జ్ఞానం మనిషిని విజయవంతుణ్ణి చేస్తే జ్ఞాపకాలు జీవితాంతం మనతో ఉండే సంపద. పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వటం ఎంత ముఖ్యమో అందమైన బాల్య జ్ఞాపకాలనివ్వటం కూడా అంతే ముఖ్యం.